ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ తేల్చిన అధికారులు ఆ భూములను పూర్తిగా తమ స్వాధీనంలోకి ఎందుకు తీసుకోవడం లేదని విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ భూములుగా గుర్తించిన రెవెన్యూ అధికారులు దీన్ని కాపాడేందుకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ నాయకుల ఒత్తిడికి తలొగ్గి మళ్లీ బాధితులకే అప్పగిస్తారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే ఇక ప్రభుత్వ భూములను కాపాడడంలో అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గినట్లేనని స్పష్టం చేస్తున్నారు. నెలలు గడుస్తున్నా ఈ భూములను స్వాధీనం చేసుకోవడంలో ముందడుగు వేయడంలో సుముఖత చూపడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆ భూములను తమకు అప్పగించాలనే అధికార పార్టీకి చెందిన నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే అధికారులు ఈ నిర్మాణాలను ఎందుకు కూల్చివేశారనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ప్రభుత్వ భూములను కాపాడేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారని, మరి ఈ ప్రభుత్వం భూములను కాపాడే యత్నంలో అధికారులు ఎందుకు వెనకడుగు వేస్తున్నట్లో తెలియడం లేదని వాపోతున్నారు. ఈ సీలింగ్ భూములను కాపాడేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అధికారులు అత్యుత్సాహం అధికార పార్టీ మెప్పు కోసమా? సీలింగ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు కూల్చి